దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భముగా త్యాగశీలి అయిన హన్న. దేవుడు అనుగ్రహించిన కుమారుడిని మందిరంలో సేవ చేయుటకు త్యాగం చేసిన మాతృమూర్తి హన్న. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 24-28 వచనములలో. హన్న కన్నీటి ప్రార్థనకు కారణమేమి? పెనిన్న మాటల గురించి కాదు, గొడ్రాలు అని అందరూ అంటున్నారని బాధ కాదు, కొడుకు పుడితే వృద్ధాప్యంలో ఆసరా ఉంటాడని అసలే కాదు, ఏటేటా షీలోహ్ మందిరంలోకి వచ్చినప్పుడు ఏలీ అనే దైవజనుడు లేవలేక వృద్ధాప్యంలో ఉంటున్నాడు. ధూప ద్రవ్య నైవేద్య కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు. బలిపీఠమునకు మందసమునకు మధ్య నడవలేకపోతున్నాడు. బలి అర్పణలు చేయలేకపోతున్నాడు. బలి పశువు యొక్క రక్తం పట్టుకుని కరుణాపీఠం మీదకి వెళ్ళలేకపోతున్నాడు. దీప వృక్షంలో నూనె పోయలేకపోతున్నాడు. సొంత కుమారులు ప్రజలకు పాప ప్రాయశ్చిత్తం చేయటం మాని ప్రజలతోనే పాపం చేయుచున్నారు. ఇంత దుర్మార్గమైన జీవితం వారిది. హన్న దేవుని మందిరంలోకి వచ్చింది. బలిపీఠం మీద కట్టెలు వేసేవాడు కనబడడం లేదు. దీపవృక్షంలో నూనె పోసేవారు కనబడడం లేదు. ధూప వేదిక మీద దీపం వెలిగించేవారు కనబడడం లేదు. విశ్వాసుల బిడ్డలు సేవకు అర్పించటకు సిద్ధపడడం లేదు. ఏలీ కుమారులు సైతం ఏలీ సేవలు సహకరించడం లేదు. తండ్రి అయిన దేవుని సేవ సంతృప్తిగా చేయలేకపోతున్నానని బాధపడుతున్నాడు ఏలీ. ఈలోపు దీపం ఆరిపోతుందేమో, అయ్యో అయ్యో, మందసం కలిగిన షీలోహు మందిరము మూతపడుతుందేమో, ధూపం వేసేవారు కనబడడం లేదు. దుఃఖంతో ఏడుస్తుంది హన్న. తండ్రి, నాకు ఒక్క కుమారుడినిస్తే ప్రభువా, చదివించి సంపాదించుకొనుటకు పంపను. వాడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉంచుతాను ప్రభువా. సేవకు అర్పిస్తాను. బలిపీఠానికి మందసమునకు మధ్య పరిగెత్తేవాడుగా తయారు చేస్తాను. మందిరము మూతపడకుండా దీపం వెలిగించుటకు మందిరంలోనే ఉంచుతాను ప్రభువా. దేవుని సేవ ఆగిపోకూడదు ప్రభువా. ధూపం వేసేవాడు కావాలి ప్రభువా. తైలం పోసేవాడుగా నిలబెడతాను ప్రభువా. అగ్ని ఆరకుండా పరిగెత్తేవాడిగా చేస్తాను ప్రభువా. ఈ సేవకులతో సేవ అంతం అవ్వకూడదు. వచ్చే తరం గురించి హన్నా వేదన, ప్రార్థన, ఈ దుఃఖము. నీ రాకడ వరకు దీపం వెలుగుతూనే ఉండాలి ప్రభువా. పరిశుద్ధుల పరంపర ఆగిపోకూడదు ప్రభువా. మీ కృపా కటాక్షములు ఆత్మల ముందు తరముల వారికి అనుగ్రహించండి ప్రభువా. మా పాత తరపు రుచి క్రొత్త తరపునకు చూపాలనే ఆశ ఈనాటి పెద్ద సేవకులకు అందరికీ కూడా ఉండాలి ప్రభువా అని ప్రార్థిస్తుంది. హన్నా ప్రార్థనకు ముగ్ధుడైన దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించగా పరవశించిన తల్లి పాలు మాన్పించిన వెంటనే ఆ బాలుని ఎత్తుకొని వచ్చి షీలోహు మందిరంలో బుడి అడుగులు వేస్తూ ఏలీ చెప్పింది చేస్తూ ఉంటే చూసి మురిసిపోవాలని, దేవుని దేవాలయంలో దీపం ఆరిపోకూడదని, నిర్విరామముగా సేవ చేయాలని ఏలీ చేతికి అప్పగించగా ఏలీ తల్లి త్యాగమునకు పరవశుడై హన్నాతో ఈ విధముగా అంటున్నాడు, బిడ్డ, నీ కుమారుడిని దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా చేయగలడని, నీ కోరిక నెరవేర్చునని ఆ తల్లిని ధైర్యపరిచి ఆశీర్వదించాడు. వృద్ధుడైన ఏలీ ప్రవక్త కన్నీటి కృతజ్ఞతగా ప్రభువు సన్నిధిలో, దేవా, నా కుమారులు చెడిపోయి ఉన్నారు. నీవే షీలోహు మందిరంలో దీపం ఆరిపోకూడదని, మీ సన్నిధిలో దీపము నిత్యము వెలగాలని ఈ బిడ్డను పంపించావు. షీలోహు చీకటి కాకూడదని బాలుడైన సమూయేలును పంపిన దేవా, నీకే స్తోత్రములు అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మఒడిలో ఆడుకోవలసిన వాడు, ఇంటిలో పరుగులు ఉండేవాడు నా చెంతకు పంపావయ్యా. ఈ బిడ్డతో గొప్ప కార్యాలు చేయించు తండ్రి అని తల్లి త్యాగమునకు ప్రాణం పోయి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంటికి దేవాలయమునకు తేడా తెలియనివాడు ఏలీ నూనె తీసి ఇస్తే నూనె బుడ్డ పట్టుకొని బుడిబుడి అడుగులతో ఆరిపోతాయేమోనన్న దీపాలలో చిన్ని చేతులలో ప్రతి దీపములో నూనె పోస్తూ దీపవృక్షము నింపుచున్నాడు. బల్ల మీద రొట్టెలు సర్దుతూ ఉంటే ఆనందంగా రొట్టెలు పట్టుచున్నాడు. మందిరమంతా తిరిగి సేవ చేసి అలసిన వాడి పరుండగా ముగ్ధుడైన దేవుడు 3 సార్లు పిలిచాడు. బాలుడితో మాట్లాడుట ఎంతో ధాన్యత కదా. బాలుడైన సమూయేలు దేవుని దర్శనం పొంది ఆ పసికొన చూచి పరవశించి ఆరిపోబోతున్న దేదీప్యమానముగా వెలిగింపజేస్తున్న సమూయేలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. షీలోహు మందిరంను జ్ఞాపకం చేసుకున్న దేవునికి స్తోత్రము. నా కన్నీటిని ప్రార్థన ఆలకించిన సేవ చేసే బాలుడిని పంపిన దేవుడా, నీకు స్తుతులందునుగాక. తల్లి అయిన హన్నా ప్రార్థన నిరర్ధకం చేయని
దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లులు కన్నీటి విలువనిచ్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇట్టి త్యాగమూర్తులైన మాతృమూర్తులను ప్రపంచమునకు అందించిన దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్.